ఆచి చికెన్ మసాలా. ప్రొద్దుటి తిరుగుడు గింజలు కొనుగోలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను హరికోస పెడుతున్నట్లు రైతులు మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్ల రాజీవ్ రహదారిపై అల్లీపూర్ సొసైటీ కార్యాలయం ముందు సన్ఫ్లవర్ కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. 45 రోజుల నుంచి సొసైటీ కార్యాలయం ఆవరణలో ధాన్యం పోసినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. ఇక మండుటెండలో రాజీవ్ రహదారిపై కూర్చున్నా పట్టించుకునే నాథుడు లేడని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ తమను ఇబ్బందులకు గురి తానికి మొత్తం కాంగ్రెస్ ఆనాటి నుంచి ఈనాటి వరకు చెప్పులు పెట్టించుకున్న యూరియా సంచులతోని మహిళలు కొట్టించిన ఘనత ఆనాడు రాజశేఖర రెడ్డిది, ఈనాడు రేవంత్ రెడ్డిది. మొత్తానికి దగా చేస్తున్న ప్రభుత్వం ఏదంటే అది కాంగ్రెస్ ఒకటి. ఇక ధరలు డీజిల్ చుట్ల మోడీ అంబానికి పీఠం వేసుకుంటా ఎటువెట్టి 2 ప్రభుత్వాలు రైతును మాత్రమే ముంచుతున్నాయి. ఇక కళ్ళు తెరిచి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు తక్షణమే మా పొద్దుడు కొనాలని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. రేపటి వరకు ఇట్లా మా స్థానిక ఎస్ఐ గారు వచ్చి మాట ఇచ్చారు, మేము ధర్నా విరమించాము. మా యొక్క కొనుగోలు చేస్తామని మాట ఇచ్చాడు మా సారు, మార్కెట్తో కొనిపిస్తారని మేము సారు మాట మీద మేము ఇలా విరమించడం. ఒకవేళ 24 గంటల్లో కొనపోతే కలెక్టర్ ఆఫీస్ మీద టెంట్ వేస్తాం, కొనే వరకు వంట వరకు పెట్టాం, అక్కడ వంట తింటాం. పొద్దుడు కొనేదాకా మేము ఊకం.